వెల్కమ్ టు టీ10 నేను మీ సుందర్. జమిలీ ఎన్నికల వార్త ఈరోజు అన్ని ప్రధాన మీడియా ఛానళ్లలో పత్రికల్లో వచ్చింది. అయితే కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించి పార్లమెంట్లో పెట్టబోతున్నాం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రవికుమార్ గారు, జమిలీ ఎన్నికల మీద చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటండి? ది వన్ నేషన్ వన్ ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, పంచాయతీ బోర్డు ఎన్నికలు వివిధ స్థాయిల్లో ఉంటాయి. పార్లమెంట్ నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది ఇప్పుడు మోడీ ప్రభుత్వం, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఆలోచన. దీని వాళ్ళు సైమల్టేనియస్ ఎన్నికలని, లేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, లేదా జమిలీ ఎన్నికలని ఈ పేరు పెట్టారు. అంటే జమిలీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి, ఖర్చు తక్కువ అవుతుంది, తప్పేముంది అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. తప్పేముందండి? ఇప్పుడు ఖర్చు అనేది ప్రధానమైనదిగా తీసుకోవటం సాధ్యం కాదు. అసలు ఖర్చు ఎంత అవుతుందో కూడా మనం ఆలోచిద్దాం. దీంట్లో ఏం బాధలేదు. ఖర్చు కనుక నిజంగా బాగా ఎక్కువైతే కూడా ఆలోచన చేద్దాం. మనం రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు కదా, ఆ కమిటీ చెప్పింది ఏంటంటే 10,000 కోట్ల ఎన్నిక ప్రతి సంవత్సరం ఖర్చు అవుతా ఉంది. కానీ ఈ ఎన్నికల సిస్టమ్ వల్ల 5,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి, సేవ్ అవుతాయి అంటున్నాడు. 5,000 కోట్ల రూపాయలు ఆదా అవటం అంటే అది పెద్దదా చిన్నదా అని మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మనం 60-70 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సంవత్సరానికి. ఈయన 5 సంవత్సరాలకి 5,000 కోట్లు అంటున్నారు. సంవత్సరానికి 1,000 కోట్లు. దేశ జనాభా ఎంత? 140 కోట్లు. ఓటర్లు ఎంతమంది? మొన్న 96 కోట్ల ఓట్లు పోలేని అన్నారు. 100 కోట్లు వేసుకుందాం పని. 100 కోట్ల మంది 5,000 కోట్లు ఇదైతే ఎంత అవుతున్నాయి? ఒక లెక్కలోనేమో 100 రూపాయలు, ఇంకో లెక్కలోనేమో 60-70 రూపాయలు మనిషికి. ఓటర్కి అయితేనేమో 100 రూపాయలు, అదేవిధంగా జనాభా లెక్కలు అయితేనేమో 60-70 రూపాయలు అవుతుంది. ఇదేమైనా అదనపు ఖర్చా? మనం ఆలోచించాలి కదా. ప్రజాస్వామ్యం కదా. ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్యానికే గుండెకాయ లాంటిది ఎన్నికలు, ప్రజాభిప్రాయం. దానికయ్యే ఖర్చును కూడా ఖర్చు అని చెప్తే ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే, లాజికల్గా ఆలోచించితే అది కరెక్ట్ కాదనేది అర్థమైపోద్ది. చాలా మందికి పాపం అమాయకులు వాళ్ళు ఖర్చు కలిసి వస్తుంది అంటే, ఖర్చు కలిసి వచ్చేది ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. పార్లమెంటుతో పాటు కొన్ని రాష్ట్రాలకు జరుగుతాయి. మధ్యలో సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ మధ్యలో జరిగే ఎన్నికలన్నిటికీ కలిపి కొంత ఖర్చు. ఇదంతా కలిపితే 10,000 కోట్లు. వాళ్ళు 7,000, 8,000 అంటున్నారు. మనం 10,000 అందాం. 10,000 కోట్ల రూపాయలు మరి ఆ సంవత్సరాల వారీగా, మనుషుల వారీగా లెక్క చేస్తే ఎక్కడ ఏది భారంగా కనపడుతుంది, ఎక్కడ ఖర్చు కనపడుతుంది అనేది అర్థం కావట్లే. చెప్పండి, ఏమన్నా చెప్పే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఎలా చెప్తారు? ఆ లేచిన కమిటీయే చెబుతుంది కదా 5,000 కోట్ల రూపాయలు ఆదా అయితే అని. మరి ఇంకా ఇది ఎట్లా? అసలు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క దానికి. IPL నిర్వహణకు కూడా ఇవాళ అంత ఖర్చు అవుతుంది కదా. మరి ఇవాళ ఇది ఎట్లా ఖర్చు కింద దాన్ని ట్రీట్ చేస్తారు? అయితే ఎన్నికలకు సంబంధించింది కూడా మధ్యలో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, మీకు కూడా తెలుసు. కండక్ట్ వచ్చినప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి ఆగిపోవడం నిరంతరం జరగాలి. అభివృద్ధి ఈ ఎన్నికల పేరుతో అభివృద్ధి ఆగిపోవడం తప్పు కదా, జనాలకు నష్టం జరుగుతుంది కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అది కరెక్టే కదా ఆర్గ్యుమెంట్? అభివృద్ధి ఆగిపోతుందా, పౌర సేవలు ఆగిపోతున్నాయా, పథకాలు ఆగిపోతున్నాయా? ఇవన్నీ మనం చాలా ముఖ్యమైన ప్రశ్నే. మీరు అడిగింది చాలా ఆసక్తికరమైంది. దీనికి కూడా మనం ఈ వీక్షకుల అభిప్రాయం ఏంటంటే, ఈ వీడియోని చివరి వరకు విని ఆ తర్వాత వీటి మీద అభిప్రాయాలు చెప్పడం కూడా అవసరం. ఇప్పుడు మీరు అడిగింది పథకాలు అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి ఆగిపోయింది? ఇప్పుడు అంతకుముందు రోడ్లు అవి ఇవి కొన్ని అనేక రకాలైనటువంటి పథకాలకి నిధులు కేటాయిస్తారు బడ్జెట్లో. అవన్నీ నడుస్తూనే ఉంటాయి కదా, అది ఆగదు కదా. ఒకటి, పథకాలు అవుతాయా? ఉపాధి హామీ పథకం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల రేషన్ పథకం కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి కదా. ఆ స్కీమ్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఆగిపోతాయా? పౌర సేవలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాం మనం. హైదరాబాద్లో మంచినీళ్ళు ఆగుతాయా? కరెంట్ ఆగుద్దా? చెత్త తీసేవాళ్ళు ఆగుతారా? ఏది ఆగుతుంది?
కొత్తగా నిర్ణయం తీసుకోవాలంటే ఆగిపోద్ది అంటారు కదా. కొత్తగా నిర్ణయం తీసుకునేది ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద 365 రోజులు ఉంటాయి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ 15 రోజులు నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజుల్లోనే నిర్ణయాలన్నీ తీసుకోవడం ఆగిపోయేదానికి ఏమి లేదు. 5 సంవత్సరాల కాలం కాబట్టి అది అసలు 5 సంవత్సరాల పాటు నిర్ణయాలు చేస్తూనే ఉంటుంది గవర్నమెంట్. ఎక్కడ కూడా ఏం ఆగదు. దేశం మొత్తానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఆగిపోయేది దేశం మొత్తానికి సంబంధించిన ఎన్నికలు ఉన్నప్పుడు. ఒక రాష్ట్రంలో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందనుకోండి, ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆగుతాయి తప్ప ఏమి కాదు. అక్కడ కూడా నేను చెప్పిన ఏం ఆగవు. మెట్రో రైలు ఏం ఆగదు. ఒకవేళ మెట్రో నిర్మాణం కూడా ఎక్కడైనా కొత్తగా చేస్తారనుకోండి, ఆ నిర్మాణం ఆగదు. ఆల్రెడీ కట్టిన దాంట్లో మెట్రో ఆగదు. ఏ స్కీములు ఆగవు. కాబట్టి పెన్షన్ ఆగదు, ఉపాధి పని ఆగదు, రేషన్ ఆగదు, మిగతా ఏవి ఆగుతాయి. సంక్షేమ పథకాలు ఆగవు, అభివృద్ధి పథకాలు ఆగవు. కొన్ని జీతాలు ఆగుతాయా? ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా కావచ్చు, వాళ్ళ జీతాలు ఏమైనా ఆగుతాయా? నెల ఫస్ట్ తారీఖు అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంది అనుకోండి. ఫస్ట్ తారీఖున కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఈ సంవత్సరం జీతాలు ఇవ్వము, ఈ నెలలో జీతాలు ఇవ్వని ఆపుతారా? అది కూడా ఆగదు కదా. మరి ఏం ఆగుతుంది? ఏమాగుతుంది చెప్పండి. అసలు అర్థమేముంది? వాళ్ళు ఏదో మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, నోరు వాళ్ళది పెద్దది కాదు కాబట్టి ఏది పెడితే చెప్తే ఏది ఆగుతుందో చెప్పాలి కదా. ఎన్నికల్లో ఏది ఆగట్లేదు కదా. నిర్ణయాలు తీసుకునేదానికడ ఉంటుంది. దాన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన వెంబటే నిర్ణయాలన్నీ తీసేసుకుంటారు కదా. ఉగ్గబట్టి కూర్చుంటారు కదా. ఎప్పుడు ప్రజల మీద భారాలు మోపుదామా అనేది అన్ని ఇప్పుడు ప్రజల మీద భారాలు మోపుదామని కాసుకొని కూర్చుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకత వస్తుంది కాబట్టి అయిపోయినట్టే అంతకుముందు 4-5 నెలల పాటు ఆగిందంతా వేసుకోవాలని కూడా చూస్తారు కదా. అంటే ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉందండి. ఎన్నికలు వస్తే ఎన్నికల కోసం అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా ఏమన్నా కొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఏమన్నా మధ్యలో వచ్చినప్పుడు ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో కొంచెం కఠినంగా వ్యవహరించడం కష్టం అవుతుంది. సెంట్రల్ ఉన్న గవర్నమెంట్ కానీ అక్కడ రాష్ట్రాల వాళ్ళకి కానీ ప్రతిసారి పలానా ఇక్కడ ఎమోషన్లు మోయి వేరే ప్రాంత ఎలక్షన్ల మీద పడతాయి కాబట్టి అట్లా ఎన్నికలు ప్రజలకు నష్టం చేస్తాయి అంటున్నారు. కఠినం మీరు అనేది ఎవరికి కఠినం? కఠినం అనేది 2 రకాల వర్గాలు ఉంటాయి సమాజంలో. ఒకటి బడా సంపన్న వర్గాలు, బడా కార్పొరేట్లు, వాళ్ళకి కఠినమా? ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి కఠినమా? ఏ కఠినమైన ఆగుతాయి? లేదు. ఎవరికి బాగా ఉపయోగం అనుకున్నవి ఆగుతాయి. మనం ఒకసారి ఆలోచిస్తే ప్రజలకే లాభం. ఎన్నికల సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ఎన్నికలు ఉన్నాయని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు పబ్లిక్ ఎప్పుడు ఇక్కడి ప్రాంత ఎన్నికలు జరుగుతుంటే ఆ ప్రాంత సంబంధించిన ఇష్యూస్ దేశమంతా రిఫ్లెక్ట్ అవుతాయి. దేశంలో ఇంకొక్కనో తీసుకోవాల్సిన నిర్ణయం ఇక్కడ ఇంప్లెక్ట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. మరి దేశం మొత్తం మీద ఇంపాక్ట్ అయ్యాయి. మొత్తం స్థానిక సంస్థల వరకు రుద్దచ్చా? ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగితే వాళ్ళు దేని కోట్ వేయాలి? పంచాయతీ బోర్డు ఎన్నికలు. ఇప్పుడు మన రాజ్యాంగం మొత్తం అధికారాలు ఒక దగ్గరే కేంద్రీకృతం అయిపోకూడదు, అనేక ప్రభుత్వాలు ఉండాలి అని మన రాజ్యాంగకర్తలు ఆలోచన చేశారు. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, జిల్లాలో ఒక ప్రభుత్వం, మండలంలో ఒక ప్రభుత్వం, గ్రామంలో ఒక ప్రభుత్వం. గ్రామంలో గ్రామ పంచాయతీ ఆ బాడీ ఉంటుంది. మండలంలో మండల పరిషత్ అధ్యక్షుడు, అక్కడ ఒక బాడీ ఉంటుంది. జిల్లాలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు, అక్కడ ఒక బాడీ ఉంటుంది. జిల్లా పరిషత్లో ఎవరెవరు ఉంటారు? అక్కడ ఎమ్మెల్యేలు అంటే ఎవరు? ఎంపీపీలు, జెడ్పీటీసీలు. మండల పరిషత్తులో ఎమ్మెల్యేలు అంటే ఎవరు? ఎంపీటీసీలు, సర్పంచ్లు. మరి పంచాయతీ బోర్డులో వార్డు మెంబర్లు. అదే అసెంబ్లీలో అయితే ఎమ్మెల్యేలు, అదే మండలిలో ఎమ్మెల్సీలు, దేశంలోనేమో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు. ఇన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేదానికి రాజ్యాంగకర్తలు చాలా ఆలోచించి ఈ దేశానికి ఇది ఉపయోగం అని చెప్పారు. ఎవరి అధికారాలు వాళ్ళకి అధికార వికేంద్రీకరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి ఎట్లా వస్తుంది? ఓటు ఎప్పుడు వేయాలి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయా లేదా అనే దాని ఆధారంగా ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి తీర్పు ఇయ్యరు కదా, ఇవ్వరు కదా. ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఉంది, ఈ రాష్ట్రం పరిధి, అవునా కదా. వ్యవసాయం ఉంది, ఈ రాష్ట్రం పరిధి. లేదు విద్య, ఉమ్మడి జాబితాలో ఉన్న ఈ స్కూల్స్, టీచర్లు, ఆ ఖాళీలు ఎలా ఉంది ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు తీర్పు చెప్పాలా. కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ స్థాయి విధానాల మీద తీర్పు చెప్పాలా. ఆ విధానాలు ఈ అన్ని కలిపితే పంచాయతీ బోర్డు ఉంది, అక్కడ రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, మంచి అక్కడ ఉండే లైట్లు, వాటి మీద తీర్పు చెప్పాలా. మండల పరిషత్ ఉంది, ఆ మండల అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద
మండల అంతర్గత రోడ్లు, అక్కడ ఉండే స్కీములు, పథకాలు, దాని మీద వాళ్ళు తీర్పు చెప్పాలా. జిల్లా పరిషత్ అది. అట్లాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆస్పిరేషన్స్ ఉంటాయి. అధికార వికేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, జనరల్గా ఏంటంటే వీళ్ళు పెట్టే విధానం ప్రకారం ఏంటంటే జాతీయ స్థాయి అంశాలు అన్నిటి మీద డామినేట్ చేస్తాయి, తొక్కిపడేస్తాయి, ప్రాంతీయ ఆకాంక్షల్ని తొక్కిపడేస్తాయి, ప్రాంతీయ ఆకాంక్షలు పక్కకి పోతాయి. ఎలాగో చెప్పనా, ఒకసారి వాళ్ళు ఒక యుద్ధం క్రియేట్ చేశారు 2019 ఎన్నికలకు ముందు. పుల్వామా ఘటన, పుల్వామా అనేది క్రియేటెడ్, యాక్సిడెంటల్ కాదు అనేది బీజేపీలో ఉన్న గవర్నర్లు వాళ్ళే చెప్పారు కదా. అక్కడికి ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది మరి, అంత లేదా సైనికుల్ని రోడ్డు మీద పంపకుండా ఉండాలి కదా, విమానాలు పంపమన్నారు కదా, ఎందుకు పంపలేదు, ఇవన్నీ సైనికుల యొక్క ప్రాణాలు బలి కావడానికి కారణం ప్రభుత్వమే అనేది తేలిపోయింది. చెప్పారు గవర్నర్ చెప్పారు, రక్షణ శాఖలో అనేక రకమైనటువంటి ఎక్స్పర్ట్స్ మాట్లాడారు, చాలా విషయాలు తర్వాత బయటకు వచ్చినాయి. అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి. ఇలా ఉన్నారు, పుల్వామాలో అది జరిగింది, బాలాకోట్లో మేము ఇది చేసామన్నారు. బాలాకోట్లో ఏం జరిగింది, బాలాకోట్లో బాంబులు వేసాము, మొత్తం ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం అయిపోయినాయని చెప్పారు. అక్కడ ఏమి లేవు, చెట్లు పడిపోయినాయి, కొమ్మలు పడిపోయినాయి తప్ప అక్కడ ఏం ధ్వంసం కాలేదని చెప్పారు. ఈ ఎమోషన్ నుంచి బయటపడే లోపల ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ఫలితాలు కూడా దాని ఆధారంగా వచ్చినాయి. ఇప్పుడేంటి, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా పార్లమెంట్ కోట్లు వేయాలి కదా, మళ్ళీ అక్కడే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే వేసుకోవాలి కదా, మళ్ళీ అక్కడే వాళ్ళు ఎంపీపీకి వేసుకోవాలి కదా, అక్కడే వాళ్ళు జెడ్పీటీసీకి వేసుకోవాలి కదా, అక్కడే వాళ్ళు పంచాయతీ బోర్డుకి వేసుకోవాలి కదా. మరి ఈ మొత్తాన్ని కూడా ఎంతో కొంత కింద కూడా ప్రభావితం చేయవా? జాతీయ అంశాలే అన్నిటిని ప్రభావితం చేస్తే మరి రాజ్యాంగకర్తలు పంచాయతీ బోర్డుకి ఎవరు ఉండాలంటే, రాజ్యాంగకర్తలు ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు, కేంద్రంలో ఇంకో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ రెండింటికి కాకుండా మూడో చోట ఇంకో పార్టీకి జిల్లా పరిషత్తులో ఓటేసే అవకాశం ఇచ్చాడు. అది ఏ రాజకీయ పార్టీలు లేకుండా ఇండిపెండెంట్ గా ఉండేవాడికి గ్రామ స్థాయిలో ఎన్నుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇన్ని రకాల వైవిధ్యాలు, ఇన్ని రకాల అధికార వికేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం ఒకటే చేసేస్తానంటే మరి నువ్వు వైవిధ్యాన్ని ఎక్కడ ఒప్పుకుంటున్నావు, ఎక్కడ నువ్వు అధికార వికేంద్రీకరణ ఒప్పుకుంటున్నావు, ఎక్కడ నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిని ఒప్పుకుంటున్నావు చెప్పండి. మీరు ఇన్ని వైవిధ్యాలు చెప్తున్నారు, కానీ ఈరోజు వాళ్ళు ప్రకటించిన దాంట్లో 32 పార్టీలు అంగీకరించినాయి జమిలీ ఎన్నికలకి, 15 మాత్రమే వ్యతిరేకంగా దీనికి సంబంధించి మాట్లాడినాయని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున వార్తల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటారు. అవన్నీ రాజకీయ పార్టీలు అంగీకరించినాయి కదా, మెజారిటీ రాజకీయ పార్టీలు అంగీకరించడానికి అంగీకరించకపోవడానికి ఒకప్పుడు విధానం ప్రకారం పోయేవాళ్ళు. ఇప్పుడంతా ఈడీ, ఐటీ, సిబిఐ ఇవన్నీ వచ్చిన తర్వాత అభిప్రాయాలు ఎలా మారిపోతున్నాయో చూద్దాం. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ఉంది, ఎన్టీ రామారావు ఇప్పుడు ఉంటే ఏం చెప్పేవారు? ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఫెడరలిజం కోసం, రాష్ట్రాల హక్కుల కోసం, కేంద్రం మమ్మల్ని తొక్కిపడేస్తుంది, మేము మా ప్రయోజనాలు ధ్వంసం అయిపోతున్నాయి అని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే పేరుతో పెట్టాడు. ఆయన ఎక్కడి దాకా ఫైట్ చేశాడు కేంద్రం మీద? ఎక్కడి దాకా ఫైట్ చేశాడంటే కేంద్రం మిథ్య. ఈ డైలాగ్ ఎవరిది? ఎన్టీ రామారావుది. కేంద్రం మిథ్య అన్నాడు, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్నాడు. మరి ఆయన రాష్ట్రాల ఫెడరలిజం కోసం గట్టిగా నిలబడ్డాడు. 3356 ఆర్టికల్ విషయంలో కానీ ఫెడరలిజం ఈజ్ ఈక్వల్ తెలుగుదేశం ఈజ్ ఈక్వల్ ఫెడరలిజం అంటే అన్ని ప్రాంతీయ పార్టీలు ఆయా రకాలైన ఆస్పిరేషన్స్ వచ్చినాయి. మనం తెలుగు ప్రజలం కాబట్టి మాట్లాడుకుంటున్నాం, బాగా తెలిసినవాడు కాబట్టి రామారావు మాట్లాడుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అదే అంటున్నా, మరి ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఎందుకు ఓటేశారు, ఎందుకు అంగీకరించారు? అదే కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకైతే పుట్టిందో, ఏ ఆశయం కోసం, ఏ సిద్ధాంతం కోసం, ఏ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పుట్టిందో, ఇలా ఆ ప్రయోజనాలన్నిటికీ భిన్నంగా పోతుందిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఏంటది? చంద్రబాబు నాయుడు వేధిస్తున్న సమస్య ఏంటి? చంద్రబాబు నాయుడు వేధిస్తున్న సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మొత్తం జుట్టంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేసులు, సిబిఐలు, ఈడీలు, ఐటీలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిలోంచి ఆయన బయటపడాలంటే ఎదురు తిరిగితే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు తెలుసు. వెంటనే షిండేలు తయారు చేస్తారు, రకరకాలైనటువంటి ప్రయోగాలు వాళ్ళు చేసేస్తారు. వెంటనే గవర్నమెంట్ని రద్దు చేస్తారు, లేదంటే ఈ కేసులు తీసి చేస్తారు. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయన బెయిల్ రద్దు చేస్తారని ఆయన భయం ఉండేది. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయనకు కూడా ఒక రకంగా ఆ కేసులు ఉన్నాయి కదా. కాబట్టి ఏంటంటే ఇవాళ వాళ్ళు వ్యక్తుల ప్రయోజనాలు చూసుకుంటున్నారు, లేకపోతే ఈ చూసుకుంటున్నారు తప్ప, లేకపోతే ఏంటండి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇస్తామని అన్నారు. రాజధాని నిర్మించి పెట్టడం అనేటువంటిది దాంట్లో భాగం కదా.
విభజన చట్టంలో భాగం కదా. విభజన చట్టం హామీలలో ఏది ఇవ్వకపోయినా చివరికి ఏమన్నాడు, 15,000 కోట్లు మేమేమి ఇవ్వట్లేదు, అప్పిస్తామని చెప్పారు. అప్పిస్తామని కూడా పాపం కుక్కిన పెయిన్ లాగా ఉండి 15,000 కోట్ల రూపాయలు వాడి దగ్గర అప్పు తెచ్చుకుని వాడి ఆంక్షలకి వాటికి తలొగ్గి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు, ఎంతో కొంత తిరుగుబాటు మనస్తత్వం ఉండేది, ఇదంతా ఉండేది. ఇది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. ఒకప్పుడు ఇప్పుడు మరి ఏం నిర్ణయం తీసుకుంటారో టీఆర్ఎస్ వాళ్ళు తెలియదు, అది ఎలా ఉందో చూస్తాం అని అంటున్నాడు ఆయన. కేటీఆర్ అంటున్నాడు. మరి నువ్వు అంత ఇదన్నప్పుడు 2014లో ఉమ్మడిగా జరిగింది ఎన్నికలు, 9లో ఉమ్మడిగా జరిగినాయి. అంటే తెలుగు రాష్ట్రాలకి రెండు ఒకసారి జరుగుతాయి. మరి ఈయన ఏం చేశాడు, 2019లో జాతీయ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు కూడా జరిగితే ఈయన గెలవడు, అప్పుడు జాతీయ అంశాలు డామినేట్ చేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఏం చేశాడు, 6 నెలల ముందే ఎన్నికలు కావాలని అడిగిండు. అప్పుడు ప్రభుత్వంతో ఉన్న మంచి సంబంధాలు రీత్యా తెచ్చుకుని ఆయన వేరే ఎన్నికలు పెట్టుకున్నాడు, ఆయన గెలిచిండు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వేరే రకంగా వచ్చినాయి, అక్కడ సీట్ల సంఖ్య తేడా వచ్చింది, అన్ని తేడా వచ్చింది మనందరికి తెలుసు. అప్పుడు పుల్వామాలు బాలాకోట్లు కూడా వచ్చినాయి. ఈ బాలాకోట్లు పుల్వామాల క్రమంలో కేసీఆర్కి ఏమయ్యేదో తెలియదు, కానీ ఇట్లా అయింది. ఇప్పుడు మరి అదే కేసీఆర్, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడేమో జమిలీ ఎన్నికలకి వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క, వేరే వేరే ఎన్నికలు కావాలనుకున్నప్పుడు. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఓటేస్తారా? ఓటేస్తే ఏమనాలి దాన్ని? ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీల యొక్క ఆకాంక్షలు, అస్తిత్వాలు, భిన్నత్వాలు, బహుళత్వాలన్నిటినీ తొక్కిపడేసేటువంటి నిర్ణయం అది. అంటే మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి అంటున్నారు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు సంబంధించి అవన్నీ నష్టం జరుగుతుందని. ఇంతకు వాస్తవంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారమే రాష్ట్రాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకు ఉన్నాయి. సో దీన్ని మనం ఫెడరలిజం అంటాం. ఈ ఫెడరలిజానికి ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎందుకు అంతగానం ప్రచారం చేస్తారు మీలాంటి వాళ్ళు? ఇప్పుడు భారత రాజ్యాంగానికి కొన్ని మౌలికమైనటువంటి స్వభావం ఒకటి ఉంటుందండి, దానికి దెబ్బతింటుందా లేదో మనం చూసుకోవాలి. ఏం స్వభావం ఉంది, ఏం దెబ్బతింటుంది? ఇప్పుడు పార్లమెంట్కి చట్టాలు చేసుకునే రైట్ ఉంటుంది, కానీ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్నే మార్చే రైటు ఎట్లా ఉంటుంది? భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాలు ఏంటి చెప్పనా? 1 పార్లమెంటరీ డెమోక్రసీ, 2 ఫెడరలిజం, 3 సెక్యులరిజం, 4 స్వతంత్ర న్యాయ వ్యవస్థ, 5 సామాజిక న్యాయం. ఇవన్నీ కీలకమైనవి కదా. వీటిని తొక్కేసి నేను చట్టాలు చేస్తానంటే ఇది ఎట్లా తొక్కుతారు? భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అధ్యక్ష తరహా వద్దనుకున్నారు. రాజ్యాంగం ఎందుకు వద్దనుకున్నారు? ఇది అధ్యక్ష తరహా పరిపాలన కాదు, ఇది ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే రకరకాల స్టేట్స్లో భాషలు వేరు, సంస్కృతులు వేరు, ఒకే రాష్ట్రంలో కూడా మళ్ళీ యాసలు వేరు, అనేక రకాలైనటువంటి భిన్నత్వం భారతదేశంలో ఉంది. అమెరికా మొత్తం ఒకటే భాష మాట్లాడతారండి, ఆడికి అధ్యక్ష తరహా పరిపాలన ఉందంటే అర్థం మాట చేసుకోవచ్చు. మనదేంటి ఇక్కడ తెలుగులో, ఇక్కడ తెలుగు పక్కన మలయాళం, ఇంకో పక్కన తమిళం, ఇంకో పక్కన కన్నడం, ఇంకో పక్కన ఒడియా, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, హిందీలో మళ్ళీ అనేక హిందీలు, ఇన్ని ఉన్నాయి కదా. ఇంత భిన్నత్వం భారతదేశంలో ఉంది, ఇంకో దేశంలో ఉందా? అందుకని చెప్పి ఇక్కడ పార్లమెంటరీ డెమోక్రసీ అవసరం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉండాలా, కేంద్రంలో ప్రభుత్వాలు ఉండాలనేటువంటిది ఉంది. ఆ రకంగా ఉంది. అమెరికాలో కూడా జమిలీ ఎన్నికలు ఏం లేవు, సెనేట్కి ఒకసారి జరుగుతాయి, లేకపోతే ఇంకా రాష్ట్రాల్లో ఒకసారి జరుగుతాయి, అధ్యక్ష తరహా జరుగుతాయి. కానీ పార్లమెంటరీ డెమోక్రసీ కాదు వాళ్ళది, మంది పార్లమెంటరీ డెమోక్రసీ. ఆ మౌలిక స్వభావమే మార్చేసి మేము ప్రెసిడెన్షియల్ తీసుకొస్తానంటే అది రాజ్యాంగానికి విరుద్ధం కదా. ప్రెసిడెన్షియల్ తీసుకొస్తాను ఎప్పుడో వాజ్పేయి టైంలో అన్నారు, ఆ వ్యతిరేకత వచ్చింది, ఆడికి అది అయిపోయింది. ఇప్పుడేం ప్రెసిడెన్షియల్ అంటలేరు కదా, జమిలీ అంటారు. దాంట్లో మీరు మళ్ళీ అటువైపు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు జమిలీ అంటున్నారంటే ఇప్పుడు జమిలీ అంటారు, ఇందా మీరు అన్నారు ఖర్చు అన్నారు, జమిలీకి దానికి కారణం అంటున్నారు. ఖర్చు తగ్గించాలంటే ఇప్పుడు ఏమంటారు, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఉంటే ఖర్చు అంటున్నారు. రేపొద్దున ఖర్చు తగ్గించాలి కాబట్టి 10 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు అంటారు. అది రాజ్యాంగ వ్యతిరేకమేగా. 20 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు అయితే ఇంకా ఖర్చు తగ్గుద్ది కదా. ఆ తర్వాత అది ఇంకా డెవలప్ అయ్యి ఇక మొత్తం రాజరిక వ్యవస్థ వస్తే ఖర్చు ఏమి ఉండదుగా. సౌదీ అరేబియా రాజు ఉన్నాడు, హిట్లర్ కూడా అదే అన్నాడు, ఎన్నికలు అనవసర ఖర్చు. హిట్లర్ కూడా అన్నాడు కదా మాట, హిట్లర్ కూడా ఎన్నికలు ఖర్చు వద్దన్నాడు. ఆ సౌదీ రాజు ఉన్నాడు, ఇంకెక్కడో రాజరిక వ్యవస్థ ఇప్పుడు కూడా ఉంది కదా. వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్లే పరిపాలించారు. పాత రోజుల్లో మన భారతదేశంలో కూడా రాజులు కొడుకులు, మన భారతదేశం కూడా అదే కదా. ఇప్పుడు కూడా రాజరికం అక్కడక్కడ ఉంది, ఎన్నికల ఖర్చు ఉండదు కదా. అంటే ఎన్నికల ఖర్చు పొదుపు చేసుకోవాలి కాబట్టి మనం వద్దనుకుంటే ఇక మనం అందులో 5 ఏళ్ల బదులు 10 ఏళ్ళకి పెట్టుకోవటం, 10 ఏళ్ల బదులు 20 ఏళ్ళకి పెట్టుకోవటం, ఇక 20 ఏళ్ళు కూడా వద్దు,
మొత్తం మనవాడు ఎవడో ఒకడు రాజు బయలుదేరి ఈ దేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తే ఇక ఒకటే ఏక పార్టీ, ఏక వ్యక్తి, ఏక వ్యక్తి లేనప్పుడు ఏక పార్టీ పెత్తనం అంటే ఇది అటువైపు పోవటం. ఇప్పుడు అది కాదు కదా మన రాజ్యాంగకర్తలు, మన దేశానికి నియంతృత్వం పనికిరాదు, ఏక వ్యక్తి పార్టీ పనికిరాదు, ఏక పార్టీ పనికిరాదు, ఏక వ్యక్తి పనికిరాడు, బహుళ రాజకీయ పార్టీలు ఉండాలి అనేటువంటిది కదా మనం పెట్టుకున్నది. మరి ఇవన్నీ తీసేయటం అనేటువంటిది మౌలికమైనటువంటి రాజ్యాంగానికి భిన్నమైనటువంటిది కదా. మరి నువ్వు వివిధ స్థాయిల్లో గవర్నమెంట్లు ఏర్పడాలని చెప్పి వివిధ స్థాయిల్లో వివిధ పార్టీలు ఎవరికి నచ్చిన వాళ్ళని వేరు వేరు భిన్నత్వాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా రాజ్యాంగకర్తలు మనకి ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కాదు, మొత్తం పైనుంచి కింద దాకా ఒకళ్ళే ఏదో ఒక పెద్ద ఎమోషన్ క్రియేట్ చేసి ఎక్కడో బాంబులు వచ్చినాయో యుద్ధం వచ్చిందో వాళ్ళు చనిపోయారనో అదో ఇదో క్రియేట్ చేసి ఒకసారి వచ్చి ఒక ఎమోషన్ భారతదేశంలో మొత్తం క్రియేట్ అయిన తర్వాత మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక వేరువేరుగా ఎట్లా వేస్తారు, అన్ని ఒకలాగే ఉంటాయి కదా. కాబట్టి ఇది రాజ్యాంగంకి ఎట్లా అవుతుంది? దానికి మీరు అడిగిన ప్రశ్న క్లారిటీగా చెప్పాను లేదు, మీరు ఇంకేం అడిగారు అందులో అదేనా ఆ కోణమేనా? అయితే ఇంకొకటి మీరు అంటున్నారు ప్రతిసారి ఒకటే ఎమోషన్ క్యారీ చేయడం ద్వారా ఒక పార్టీకి, అంటే జాతీయ పార్టీలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు బీజేపీ కేవలం బీజేపీకి మేము అది లాభపడతా అన్నట్టు మిగతా పార్టీలకు ఏది లాభపడ్డా అన్నట్టు చెప్తున్నారు. బీజేపీ కాకపోతే ఇంకొక పార్టీ అండి, ఇది బీజేపీకే లాభం జరుగుద్ది కాబట్టి అని చెప్పడం లేదు. బీజేపీ వాళ్ళు అధికారం ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మేము అంటే వాళ్ళు చూస్తున్నారు ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి వస్తున్నాడు, ఓకే, అక్కడ ఉచిత విద్య, ఉచిత వైద్యము, కరెంటు, మంచినీళ్ళు 400-200 లీటర్లు ఏదో ఫ్రీ, ఇట్లాంటి కొన్ని పథకాలు పెట్టాడు, అవునా కదా. అది దేశంలో కేరళ తర్వాత మెరుగైన దాంట్లో ఉన్నాడు అనేది వచ్చింది. అంతకుముందు జాతీయ పార్టీలు ఆడ ఉన్నాయి, అవునా కదా. ఢిల్లీ ప్రజలు ఏం చేశారు? ఇప్పుడు 3 సార్లు కేజ్రీవాల్ ఎన్నుకున్నారు, కానీ 3 సార్లు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అక్కడ 7 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, అవునా కదా. మరి అక్కడ ఎవరు గెలుస్తున్నారు? బీజేపీకి వస్తున్నాయి. అంటే బీజేపీ ఆలోచన ఏంటి? అక్కడ అది ఇది కలిపి ఒకసారి ఎన్నికలు పెడితే మాకేమైనా బెనిఫిట్ జరగచ్చు. ఇప్పుడు మన తెలంగాణ చూద్దాం, ఎక్కడ దాకా ఎందుకు. తెలంగాణలో మీరే ఒక వీడియో కూడా చేశారు, బండి సంజయ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కిషన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి కరీంనగర్లో గెలిచిన ఆయన, నిజామాబాద్లో గెలిచిన ఆయన, సికింద్రాబాద్లో గెలిచిన ఆయన, వీళ్ళందరూ ఎంపీలు గెలిచిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. బీజేపీకి వచ్చింది ఓన్లీ 1 అసెంబ్లీ సీట్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్. ఎస్, పార్లమెంట్ ఎన్నికలు తిరిగి 5-6 నెలలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎన్ని గెలిచారు? 8 గెలిచారు. అప్పుడు 4, మొన్న 8 అసెంబ్లీ అంటే 8 గెలిచారు. 8 పార్లమెంట్ గెలిచారు అంటే 8 ఏళ్ళు, 7 కదా అసెంబ్లీ ఒక పార్లమెంట్కి, 8 ఏళ్ళు అంటే దాదాపు 54. ఇంకొక మిగిలిన 8 కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు. బీఆర్ఎస్ అడిగిపోయింది, 3వ ప్లేస్లో పోయింది. అంటే అర్థం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకి అదే బీఆర్ఎస్ కొన్నిట్లలో సెకండ్లో ఉంది, కొన్నిట్లలో ఫస్ట్ ఉంది. అంటే ఏమైతుంది అక్కడ? పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి వేరే రకంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, అవునా కదా. తమిళనాడులో ద్రవిడ పార్టీలకి వేసుకునేటువంటి లక్షణం ఉంది. ఒరిస్సాలో మనం చూసాం భిన్నమైనటువంటి రిజల్ట్ అంతకుముందు వచ్చింది. అంతకుముందు ఆయన నవీన్ పట్నాయక్ వేశారు, బీజేపీకి వేశారు పార్లమెంట్లో అట్లా ఇట్లా. ఇప్పుడు చూడండి, మొన్న పార్లమెంటు అసెంబ్లీ కలిపి ఒకసారి జరిగితే మొత్తం అంతా ఉడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇట్లా అనేక రాష్ట్రాలలో చూస్తే జాతీయ స్థాయిలో ఎన్నికలతో పాటు అసెంబ్లీకి జరిగితే నాకు లాభం జరుగుద్దని చెప్పుకోవడానికి కర్ణాటక ఉదాహరణ కూడా ఉంది. గతం కర్ణాటక కలిపి జరిగినప్పుడు ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. విడివిడిగా జరిగినప్పుడు వాళ్ళ అధికారం రాలే. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే బీజేపీ అనేటువంటిది దాని సిద్ధాంతరీత్యానే భారతదేశంలో బహుళత్వం ఉండకూడదు, భిన్నత్వం ఉండకూడదు, అంత ఏకత్వం ఉండాలా, ఒకే రకమైన ఆహారపు అలవాట్లు ఉండాలా, ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్ ఉండాలా, ఒకే రకమైనటువంటి సాంప్రదాయాలు ఉండాలా. ఇదొక సిద్ధాంతపరంగా. రాజకీయంగా కూడా ఏంటి? ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే పన్ను, అదేవిధంగా అన్ని ఒకే 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 వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇదేంటంటే ఒకే ఎన్నిక, దేశం మొత్తానికి ఒకటే ఎన్నిక, పైనుంచి కింద దాకా అందరూ ఒకసారి ఎన్నుకోవాలనేటువంటిది వచ్చింది. ఇక దీంట్లో ఇక్కడ భిన్నత్వం ఏముంది, ఆకాంక్షలు ఏమున్నాయి చెప్పండి. మీరు అడిగిన ప్రశ్న క్లారిటీ వచ్చింది. ఓకే రవి గారు, మీరు చాలా అంశాలు చెప్పారు, కానీ మోడీ అంటేనే ఆయన కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం మాత్రమే బతుకుతున్నాడు. ఆయన అసలు ఒక కొత్త పథకం తీసుకొస్తుందంటే దేశానికి మంచి చేయడానికి కదా. ఆయన దేశ ప్రధానమంత్రిగా ఉండి దేశంలో ఒక పథకం తీసుకొస్తుందంటే మంచి చేస్తేందుకే చేస్తుండు, మిగతా వాళ్ళందరూ అంతా దాన్ని ఖరాబ్ చేస్తేందుకు చెడగొడుతుందుకే మీరు వద్దంటున్నారు, మీలాంటి మేధావులు కానీ పొలిటికల్ పార్టీలు కదా అని.
అని సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది. దాన్ని ఎట్లా కదంటారు మీరు? ఇప్పుడు మోడీ ఏం చెప్తే అది కరెక్ట్, మోడీని వ్యతిరేకిస్తే తప్పు అట్లా అనుకున్నప్పుడు పెద్ద నోట్లు రద్దు చేశాడు. అందరూ అని చెప్పి అన్నారు. ఆయన 3 పాయింట్లు చెప్పేటప్పుడు, ఒకటి నల్లధనం మొత్తం తీసుకొచ్చేస్తాను, ఈ దెబ్బతో వస్తుంది, మొత్తం ఉగ్రవాదం అంతరించిపోద్ది, అవినీతి మొత్తం ఈ దెబ్బతో అంతమైపోద్ది అని చెప్పిండు. అవినీతి పెరిగిందా తగ్గిందా? ప్రజలు చెప్పాలా, ప్రజలు చూస్తున్నారు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలు చెప్పాలి, ఈ దేశంలో అవినీతి తగ్గిందా పెరిగిందా. రెండోది, ఉగ్రవాదం పెరిగిందా తగ్గిందా? పార్లమెంట్ మీద దాడుల దగ్గర నుంచి మొదలుపెట్టి మరి పుల్వామా గిల్వామా ఇవన్నీ కూడా పెద్ద నోట్ల రోజు తర్వాతే కదా, అనేకం జరిగినాయి కదా. మరి ఎక్కడ ఉగ్రవాదం తగ్గింది? నల్లధనం రావాలి కదా. నల్లధనం వస్తే 15 లక్షల అకౌంట్లు కూడా ఎత్తానన్నాడు. సరే వేయకపోతే వేయకపోయాడు. కొన్ని వచ్చిందా నల్లధనం? వస్తే లెక్క చెప్పారా? కాబట్టి ఆయన చెప్పినవన్నీ కరెక్ట్ అయిపోతాయి అంటే ఏం చెప్తాడు? ఇప్పుడు జిఎస్టీ వస్తే లాభం అన్నాడు. జిఎస్టీ వస్తే రాష్ట్రాలన్నీ మున్సిపాలిటీల స్థాయికి దిగజారిపోయి ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుంది? వస్తుంది కదా, దక్షిణాది రాష్ట్రాల డబ్బంతా తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. మొత్తం ఉత్తరాదిలో గుజరాత్లో మొత్తం డబ్బులను తీసిపోయి పెడుతున్నారు. ఇక్కడ మన దగ్గర నుంచి వచ్చే ఆదాయం ఏమో 100 రూపాయలు ఉంటే మనకు పెట్టే ఖర్చు ఏమో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే ఆదాయం ఏమో 50 రూపాయలు ఉంటే ఖర్చు ఏమో 200 అక్కడ పెడుతున్నారు. అంటే జిఎస్టీ వాళ్ళ చేతుల్లో ఉన్న తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రణాళిక బోర్డు ఎత్తేశారు. ఇది మోడీ చేస్తున్న మంచి పని? ఏది మంచి పని చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, రైల్వేలో రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ పెడతామంటున్నాడు. అది మంచి పని? లేదు. ఆర్మీ అనేది ఉండటానికి వీల్లేదు, అసలు 4 సంవత్సరాలకే ఆర్మీ రిటైర్మెంట్ ఉండాలా, అగ్నిపథ్ అంటున్నాడు. అది మంచిదా? ఇలా చెప్పాల్సి వస్తే 100 చెప్పచ్చు. కాబట్టి ఆయన చెప్పినవన్నీ చేయాలా అనేటువంటి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి ఇదంతా గొప్ప అని చెప్పి అనుకుంటే, ఆ వ్యక్తి చేసిన ఆ వ్యక్తి కాలంలో నిరుద్యోగం తగ్గాలి, పేదరికం తగ్గాలి, మహిళల మీద అత్యాచారాలు తగ్గాలి, దళితుల మీద గిరిజనుల మీద వీళ్ళ మీద దాడులు తగ్గాలి, మతోన్మాదం ఉగ్రవాద దాడులు తగ్గాల. అవునా కదా? సూపర్ పవర్ కంట్రీగా మన భారతదేశం ఎదిగేదానికి వీలుగా కొన్ని అంశాలు ఉండాలి, మూఢనమ్మకాలు అంతరించిపోయి ఉండాలా. ఏది వచ్చింది? అందరికీ విద్య, అందరికీ ఉద్యోగం, చట్టం అయిపోయి ఉండాలి ఈ పాటికి. అవునా కదా? ఆ చట్టం అవటం ద్వారా ప్రజల మీద వైద్యం భారం, విద్య భారం లేకుండా అయిపోయి ఉండాలి ఈ పాటికి. ఆయన దేవుడైతే, మోడీ దేవుడైతే 2 పనులు చేస్తే చాలు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ, పైనుంచి కింద దాకా అందరికి ఒకే రకమైనది అందించమనండి. ఆయన దేవుడు అని మనం కూడా ఒప్పుకుందాం. ఏం లేదు కదా. ఎందుకంత ఎమోషన్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది? అసలు మళ్ళీ రెండోది వైవిధ్యం. అదే మీరు అప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి వైవిధ్యం 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 అంటున్నాం. అసలు ఇందాక ఏం వైవిధ్యానికి నష్టం జరుగుతుంది? ఇందాక నేను భాషలు అవి కూడా చెప్పాను, ఆచారాల గురించి కూడా చూద్దాము. 1 నేషన్ అంటున్నాడు. ప్రతిదానికి 1 నేషన్ అంటే 1 నేషన్ 1 ట్రెడిషన్ తీసుకురాగలుగుతాడా? 1 నేషన్ 1 లాంగ్వేజ్ ఉందా? తెస్తామంటున్నారు, హిందీని పెడతామంటారు కదా. పెడితే మరి ఇప్పుడు రాజ్యాంగం 5th 8th షెడ్యూల్లో ఉన్నటువంటి రాజ్యాంగం అంగీకరించిన 15 భాషలు ఉన్నాయి. అంగీకరించకుండా మామూలుగా గుర్తింపు పొందనటువంటి కొన్ని వేల భాషలు ఉన్నాయి, 100 భాషలు ఉన్నాయి. ఆదివాసీ భాషలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళని బట్టి అన్నింటినీ కథం చేయడమా? అది కాదు కదా. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర చూడండి సార్, ఇప్పుడు మన ఆచారాలు కూడా ఒకటి కాదు. తెలంగాణ ఆంధ్ర అందరం తెలుగు వాళ్ళమే, అవునా కదా? మేనమామ బిడ్డని పెళ్లి చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. కానీ మేనమామ ఇక్కడ మన తెలంగాణలో మేనమామ బిడ్డను పెళ్లి చేసుకోవడం అంటే పెద్ద నేరం. అక్కబిడ్డ. అయితే ఈయన పెళ్లి కొడుకు తండ్రి హోదాలో ఆమెను తీసుకొని పోతాడు పెళ్లి దగ్గరికి. ఇక్కడ తండ్రి హోదా, అక్కడ పెళ్లి చేసుకుంటారు. అరే, ట్రెడిషన్ తెలుగు ప్రజల మధ్యనే చాలా తేడాలు ఉన్నాయి. మనకి తమిళ వాళ్ళకి ఇంకా తేడాలు ఉన్నాయి, హిందీ వాళ్ళకి మనకి తేడాలు ఉంటాయి, అవునా కదా? కాబట్టి ఇన్ని రకాలైనటువంటి తేడాలు, సాంప్రదాయాల్లో 1 ట్రెడిషన్ లేదండి, 1 లాంగ్వేజ్ లేదండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భాషలు ఉన్నాయి. తెలుగు భాష కూడా ఒకటి కాదు కదా. ఆదిలాబాద్ వాళ్ళ నేను శ్రీకాకుళం వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడమంటే తెలుగులో మాట్లాడరా అని అంటారు వాళ్ళు. ఎందుకంటే అసలు ఆదిలాబాద్ భాష అసలు శ్రీకాకుళం వాళ్ళకి ఏమర్థమవుతుంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. రాయలసీమ వాళ్ళది ఇంకో రకంగా ఉంటుంది కదా, కోస్తాంధ్ర వాళ్ళది ఒక రకంగా ఉంటుంది కదా. ఒక పదమే 2 వేరు వేరు అర్థాలు ఇచ్చే ఉంటాయి కదా. ఒక దగ్గర మంచి పదం, ఇంకో దగ్గర భూత పదం కూడా అయ్యే పరిస్థితుంది కదా. అంటే ఒక్క భాషలోనే వైరుధ్యం ఉంది. ఇక హిందీ భాషలు అయితే భోజ్పురి హిందీ వేరే, అదే విధంగా రాజస్థానీ హిందీ వేరే, బీహారీ హిందీ వేరే, ఇట్లా బుందేల్ఖండ్ హిందీ వేరే, ఇట్లా 7-8 హిందీలు చెప్పచ్చు. ఎందుకు బీజేపీలోనే వాజ్పేయి హిందీను రాజ్నాథ్ సింగ్ హిందీ ఒకటేనా? పక్కన పెట్టండి.
అరే మన భారతదేశం అంతా బహుళత్వం భిన్నత్వం అండి. దీని అంతటిని ఒకే దాంట్లో మోసలో పోసి బలవంతంగా కూరుతానంటే ఒక భాషలోనే లేదు, ఒక రాష్ట్రంలోనే లేదు. ఆహారపు అలవాట్లు, 1 నేషన్ 1 ఫుడ్ తెస్తావా? భారతదేశంలో నాన్ వెజిటేరియన్ ఉంది, వెజిటేరియన్ ఉంది. నాన్ వెజిటేరియన్ లో కూడా అనేక రకాలు ఉన్నాయి. వెజిటేరియన్ లో కూడా రకాలు ఉన్నాయండి. అల్లం తినడు ఒకడు, వెల్లుల్లిపాయ తినడు. కొన్ని బ్రాహ్మణ తెగల్లో అల్లం వెల్లుల్లిపాయ అనేది నిషేధం. మరి అల్లం వెల్లుల్లిపాయ అనేది మాంసాహారమా శాకాహారమా? శాకాహారంలో కూడా వాడతారు కదా. మరి ఇన్ని రకాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఫుడ్ 1 నేషన్ 1 ఫుడ్ తేలేవు కదా. మన భారతదేశానికి వర్తింపజేసే విధంగా ఆలోచించాలి కదా. ఎక్కడైనా ఏదైనా లాజిక్ ఉండాలి కదండి. ఎక్కడ కూడా లాజిక్ లేదు. ఇది మన భారతదేశ ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకి భిన్నం. ప్రజలు కాస్త కోస్త ఉపశమనం పొందుతున్నారండి. ఇవాళ ఇంత నిరంకుశత్వంగా చేస్తున్నారు కదా. కేరళ వాళ్ళు ఏమి ఇట్లేదు మాకని చెప్పి గొడవ పెడతారు. కేరళ ఎన్నికలప్పుడు అవి సెపరేట్గా వచ్చినాయి. కేరళ ఎన్నికలప్పుడు వాళ్ళకి ఒక మెట్రో గురించి గొడవ చేస్తుంటే మెట్రో ఒకటి శాంక్షన్ చేశారు. మరి పార్లమెంటు అసెంబ్లీ కలిపి వస్తే వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ పార్లమెంట్ కలిసే వస్తున్నాయి ఎక్కువ సందర్భాల్లో. ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా ఏమిచ్చారు? ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ ఒక్కసారి చూడండి. ఆంధ్రాకి తెలంగాణకి గడిచిన 10 ఏళ్లలో ఏమి ఇచ్చారు? గుజరాత్కి ఉత్తరప్రదేశ్కి గడిచిన 10 ఏళ్లలో ఏమేమి ఇచ్చారు? తీయండి. ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూడండి. అంటే ఎంతో కొంత ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో కూడా ఏదన్నా ఈ రాష్ట్రాలకు వస్తుందంటే కారణం ఏంటి తెలుసా అండి? కొంత భిన్నత్వం, ఎన్నికలు వేరు సందర్భాల్లో రావటం. జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఖర్చు తగ్గించుకోవాలా, అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటది, ఆలోచించలేకపోతున్నారు అన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు రావాలండి ఇక్కడికి? జిహెచ్ఎంసీ ఎన్నికలకి అమిత్ షా ఎందుకు రావాలండి? జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతుంటాయి, లోకల్ బాడీ ఎన్నికలు కదా. బీజేపీ వాళ్ళు 3-4 ముఖ్యమంత్రులు వస్తారా? 7-8 మంది కేంద్ర మంత్రులు వస్తారా? హోంమంత్రి వస్తాడా? చివరికి మోడీ గారు కూడా ఏదో వ్యాక్సిన్ పేరు మీద ఇక్కడ రాకుండా పక్కన అదే సిటీలోనే వేరే దానికి వచ్చిపోయాడు. అప్పుడు వ్యాక్సిన్ జరుగుతున్న పరిస్థితి. అంటే ఇంతమంది ఒక లోకల్ బాడీ ఎన్నికల్లో, ఒక అసెంబ్లీ ఎన్నిక జరిగితే మొత్తం గద్దల్లాగా మొత్తం వచ్చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం వచ్చి వాలిపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు మానుకోవా ఆ పద్ధతులు? మంచి సాంప్రదాయాలు క్రియేట్ చేయండి. ఆ లోకల్లోనే అప్పుడప్పుడు కొన్నిటికి వెళ్ళండి. మోడీ వచ్చి తెలంగాణలో 30-40 మీటింగుల్లో ఎందుకు మాట్లాడాలా? 1-2 మీటింగుల్లో మాట్లాడు, మీ వాళ్ళందరికీ అప్పచెప్పు. ఆ రకంగా నువ్వు ఆ పరిపాలనని కాపాడుకోవచ్చు కదా. అంటే దీన్ని ఇంత విమర్శిస్తున్నారు కదా, నిజంగానే ఇప్పుడున్న పద్ధతిలో ఉంటే జనాలకు ఏం ఉపయోగం? ఎన్నికలు ఇప్పుడున్న పద్ధతుల్లో ఉంటే జనాలకు ఏం ఉపయోగం అంటే, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజల మీద ఇప్పుడు ఏంటంటే 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నాయి. కేవలం అంబానీలు, అదానీలు, కొద్దిమంది కార్పొరేట్ పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడన్నా ప్రజల కోసం ఆలోచిస్తున్నాయంటే, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయనుకోండి, 5-6 నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా ఆగుతున్నాయి. బెంగాల్ కేరళలో ఎన్నికలు ఉన్నాయనుకోండి, ఇంకొక అడుగు ముందుకేసి పెట్రోల్ డీజిల్ ధరలు 5-6 రూపాయలు తగ్గుతున్నాయి. ఆ పేరుతో దేశం మొత్తం మీద ఏదో పథకం పెడుతున్నాడు. ఆ పేరుతో ఇంకో దాన్ని ఏదో మంచి పథకం తీసేయాలని ఆలోచిస్తే ఆగుతున్నాడు. ఇలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయకుండా ఆగుతున్నాడు అంటే ఏంటి? అక్కడ లోకల్ ఆస్పిరేషన్స్ కి కొంత ఇది ఉంటుంది. అది నేషనల్ కలిసిపోయింది అనుకోండి, పైన కింద అంతా ఒకటే అనుకోండి, అది నష్టం ఉంటుంది. అంటే ప్రజల మీద భారాలు పడకుండా ఉండాలన్నా, ప్రజలకి భారాల్లో కొంత ఉపశమనం రావాలన్నా, ప్రజలకి కొన్ని కొత్త పథకాలు రావాలన్నా, ప్రజలకి రాష్ట్రాలకు కొన్ని అభివృద్ధి స్కీములు, కొన్ని కేటాయింపులు రావాలన్నా, కేటాయింపులు వస్తున్నాయి. తమిళనాడుకి ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తమిళనాడుకు పోయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో మాట్లాడాలా, వాళ్ళు అడుగుతారు ఏంటి సంగతి మా రాష్ట్రానికి. కాబట్టి మీ రాష్ట్రానికి అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పి చెప్తారు. చెప్పుకోవడం కోసమైనా కేంద్ర ప్రభుత్వం కొద్ది గొప్ప అంటే ఎంతో కొంత రాష్ట్రాల మీద కొంత విధించాలన్నా, కొంత దయ చూపాలన్నా, ఎట్లాగూ రాజ్యాంగం లేదు, బద్ధం లేదు, ఏమీ లేదు. కనీసం వాళ్ళ ప్రయోజనాల కోసమైనా రాష్ట్రాలను పట్టించుకోవాలంటే, ప్రజలను పట్టించుకోవాలంటే, సంక్షేమం ఉండాలంటే అవునా కదా. కాస్త కొద్ది రోజులైనా 5 సంవత్సరాలు కూడా 12x7x365x5 మొత్తం వాళ్ళ కోసమే ఆలోచించేవాళ్ళు కాస్త ప్రజల కోసమన్నా అప్పుడప్పుడు ఆలోచించాలంటే ఈ జమిలీ ఎన్నికలు కాకుండా ఇప్పుడున్న సిస్టంలో ఎన్నికలు ఉంటే అన్న ప్రజలు కాస్త గుర్తుంటారు, అప్పుడప్పుడన్నా గుర్తుంటారు. ఒక 5 సంవత్సరాల పాటు ఏ ఎన్నికలు లేవు అన్న తర్వాత 5 ఏళ్ల పాటు ప్రజలు గుర్తే ఉండరు. చివరి 5-6 నెలల్లో చూసుకుందాం, అప్పుడు ఏదో ఎమోషన్ క్రియేట్ చేద్దాం, ఏదో గందరగోళం క్రియేట్ చేద్దాం, లేదా అప్పుడేదో కొన్ని పడేద్దాం, మరిపిద్దాం అని ఈ మొత్తం 4.5 ఏళ్ళు ప్రజల పట్ల చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ భిన్నత్వం ఉన్నటువంటి దేశంలో పదే ఎన్నికలు రావడం వల్ల, ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు కావడం వల్ల ప్రజలకు అంతకంటే ఎక్కువ లక్షల కోట్ల లాభం ఉంది తప్ప, భారాల నుంచి తప్పించుకునే అవకాశం ఎంతో కొంత ఉంది తప్ప ప్రజలకు నష్టం లేదు.
ప్రజలకు ఇది లాభం. ప్రజలకు వివిధ సందర్భాల్లో వస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చిండు అనుకోండి, నేను ఆ మెట్రో ఇస్తాను, ఇది ఇస్తాను, నువ్వేమి ఇచ్చావు మాకు అని అడుగుతారు కదా. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకి వాళ్ళు ప్రకటించాలి, వీళ్ళు ప్రకటించాలి. మామూలు రోజుల్లో అయితే ప్రకటించారు కదా. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పార్లమెంట్తో జరిగినాయి అనుకోండి, మా హైదరాబాద్కి ఏంటి అని అడిగటానికి అవకాశం లేదు కదా. దేశాన్ని చూసి ఓటేయాలి. ఏమొస్తుంది? గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి, ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలు మాకేంటని అడుగుతారు. అడిగే అవకాశం ఢిల్లీ స్థాయిలో ఎన్నికలు జరిగినప్పుడు ఆదివాసీల యొక్క అస్తిత్వం ఏడుంటుంది? ఉండదు కదా. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం, ములుగు ఈ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలకి ఇక ఎక్కడుంటుంది హక్కు? మాట్లాడే హక్కు ఎక్కడుంటుంది? నువ్వు పులవామాను చూసేయి, నేను చైనా కలిసి ఒప్పందం చేసుకున్నావు, ఆ ఒప్పందాన్ని చూసోటి, దాన్ని చూసేటి అన్న తర్వాత కింద చూసేదే ఉందాడు. నాకు మంచినీళ్ళు లేవు, లేకపోతే మా స్కూల్లో టీచర్ లేడు, మా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇది ఎక్కడుంది? ఆస్పిరేషన్స్ చోట ఎక్కడుంది? కాబట్టి ప్రజలకు మాత్రం జమిలీ ఎన్నికలు ప్రజల ప్రయోజనాలకి నష్టం. అనేక సార్లు ఎన్నికలు, వివిధ సందర్భాల్లో వివిధ ఎన్నికలు వస్తే అది లాభం. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏమంటున్నారు వాళ్ళు, మరి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయినాయి అనుకోండి, కూలిపోవచ్చు కదా. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కనుక రేపొద్దున అస్పష్టమైన మెజారిటీ వచ్చింది, ఏదో ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, సంవత్సరంన్నరలో కూలిపోవచ్చు. కూలిపోతే మళ్ళీ ఎన్నికలు అయితే అప్పటి వరకు ఉంటే మిగతా సందర్భం అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఎన్నికలు అప్పుడు ఏం చేస్తారంటే 2 ఏళ్ల పాటు ఉన్న తర్వాత మిగిలిన 3 ఏళ్ళకి మళ్ళీ జమిలీలో కలపాలి కదా. అంటే 3 ఏళ్ల పాటు గవర్నర్ని పెడతారు. లేదు అంటే మళ్ళీ ఎన్నికలు పెడతాం, మళ్ళీ 3 ఏళ్ల పాటు తర్వాత అన్ని రాష్ట్రాలతో పాటు అవుతుంది అనేది ఈరోజు అమెండ్మెంట్. మరి ఆ అమెండ్మెంట్ ఉన్నప్పుడు మరి ఎన్నికలు జరుగుతాయి కదా, మళ్ళీ కూడా జరిగే అవకాశం ఉంది కదా. అది ఇప్పుడు 67 వరకు ఒకటేనండి. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి 67 వరకు జమిలీ ఎన్నికల్లాగే నడిచినాయండి. మరి ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో వచ్చిన అనేక మార్పుల వల్ల ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది కూడా అంతే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సార్లు కూలిపోయింది కదా, కూలిపోలేదా? మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్, విపి సింగ్, ఆ తర్వాత చంద్రశేఖర్, ఆ తర్వాత గుజ్రాలు, అనేక గవర్నమెంట్లు కూలినాయి కదా. వాజ్పేయి ప్రభుత్వం కూడా 2 సార్లు కూలింది కదా. మరి ఇట్లా కూలిపోయినప్పుడు మరి అప్పుడు కేంద్రాన్ని పరిపాలించేది మరి రాష్ట్రపతి పరిపాలిస్తుందా? అప్పుడు మళ్ళీ దేశం మొత్తానికి ఎన్నికలు పెట్టినారుగా. అప్పుడు 70 ఏళ్ళు ఎన్నికలు పెట్టినారుగా. 70 ఏళ్ళు వచ్చిన ఎన్నికలు 79లో 80లో ఎన్నికలు పెట్టినారు కదా. 89లో తర్వాత 91లో ఎన్నికలు పెట్టినారు కదా. 96లో పెట్టిన తర్వాత మళ్ళీ 99లో పెట్టాల్సి వచ్చింది కదా. ఇన్నిసార్లు కేంద్రంలో కూడా జరిగినాయి కదా. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ రాష్ట్రాలన్నింటికి కలిపి పెడతారా? పెట్టాలిగా జమిలీ ఎన్నికలు అంటే. ఈ రాష్ట్రాలన్నింటికి పెట్టడం సాధ్యం కాదు కాబట్టి అక్కడ రాష్ట్రపతిని పెడతారా? ఇక్కడ గవర్నర్లను పెడతారా? గవర్నర్ని ఎట్లా పెడతారు? ఉంటే ఎవడో ఆ రాష్ట్రం వాడు ఉండాలి కదా. మన గవర్నర్ ఎవరుంటాడు? మన గవర్నర్ ఎవరంటే ఉత్తరప్రదేశ్ నుంచో, ఎక్కడ త్రిపుర నుంచో, లేకపోతే ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచో ఎవరో ఉంటారు. మనకి బీజేపీ క్యాండిడేట్ ఉంటాడు ఇక్కడ. అంటే ఆయన ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఇది కాదనుకుంటే కేంద్రంలో పోని, కేంద్రంలో ముర్ము గారు ఉంటారా? అంటే చెప్తున్నా. మరి ఒకప్పుడు మోడీ ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నాడు, మరి ఆయన కాంగ్రెస్. ఆయన ఎట్లా సాధ్యపడుతుంది? కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం కూలిపోవచ్చు, రాష్ట్రాల్లో కూలిపోవచ్చు. అన్ని ఉదాహరణలు, అన్ని అనుభవాలు మనకు భారత ప్రజాస్వామ్యంలో 70 ఏళ్ల కాలంలో జరుగుతూనే ఉన్నాయి కదా. జమిలీ అనేది ఒకసారి పెట్టిన తర్వాత అది కంటిన్యూషన్లో దాన్ని అమలు జరపడం ఎట్లా సాధ్యపడుతుంది? ఎందుకు ఇది మనకి మళ్ళీ కాకపోతే ఈ ప్రయోగాలు? ఉపయోగం ఉండాలిగా ప్రజలకి, ఏదన్నా లేదనేది అర్థమవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారవి గారు. ప్రజలారా విన్నారు కదా, జమిలీ ఎన్నికలు అనేవి ప్రజలకు నష్టం చేసేస్తాయని అనేక అంశాలని రవి గారు చాలా ఉదాహరణలతో చెప్పారు. మరి ఆయన చెప్పిన ఉదాహరణలు, ఆయన చెప్పిన విశ్లేషణల పైన తప్పకుండా మీ కామెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఈటీటీ.